కింద కొన్నాం. 12 కొన్నా. ఈ సన్నకారు రైతులకైతే ఎర్రగడ్డనే మేలు. చిన్నవి పెద్దవి అన్ని ఉంటాయి ఇక్కడ. అవును. మామూలుగా అంటే జీతకాలు పెట్టుకుని మీరు చేపిస్తారా, మీరే ఓన్గా చేస్తారా? మేము చేస్తాం, జీతగాళ్ళు ఉంటారు చేస్తారు. ఎన్ని లీటర్లు ఇస్తాయి పాలు? మామూలుగా ఎన్ని ఇస్తుంది ఒకటి? 5 లీటర్లు 6 లీటర్లు పూటకు. ఎంత అవుతుంది ఒక బర్రెని మేపడానికి ఖర్చు? మామూలుగా నెలకు వచ్చేసి ఒక 5-6 బర్రకు 10,000 ఇవ్వాలి మనిషికి. ఒక మనిషి 10,000 5-6 బర్రెలు. కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఏ బర్రెలు తీసుకుంటే బాగుంటుంది? ఏ జాతి తీసుకోవాలి? హర్యానా, పంజాబీ, ముర్రా ఇది తీసుకోవాలి. ఎన్ని బర్రెలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? 10 సార్లు. 10 సార్లు. 10 ఎంత అవుద్ది మామూలు ఖర్చు 10 పెట్టలేదు? ఒక 10-15 లక్షలు అవుతాయి. 15 లక్షలు. మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ 15 లక్షలు సంపాదించుకోవడానికి ఎంత టైం పడుతుంది? 3-4 ఏళ్ళు అవుతాయి. 3-4 ఏళ్ళలో మళ్ళీ 15 లక్షలు. 3-4 సంవత్సరాలు అవుతాయి. 3-4 ఏళ్ళలో 15 లక్షలు తీసేది. అవును. అంటే గడ్డి మామూలు ఎన్ని ఎకరాలు? 15 బర్రెలకు 2 ఎకరాలు ఉండాలి. ఎకరా గడ్డి ఉండాలి. మామూలుగా తిరగని 1 ఎకరా 2 ఎకరాలు ఉండాలి. నీళ్లు బాగుండాలి. సరిపోతే మామూలు సరిపోతుంది. ఎకరా మామూలు ఎక్కువ ఏది పెడితే బాగుంటుంది? మామూలు నేపేరు బాగా తింటాయి. ఎక్కువ బర్రెలకు ఏ వ్యాధులు వస్తుంటాయి మామూలుగా బాగా పాలిచ్చేదానికైతే పొదుగుది ఆపులు వస్తుంటాయి. మామూలుగా పొదుగు ఆపులు అంటే నీళ్లు పడకపోవటం వల్ల, గట్టిగా పిండటం వల్ల, దేని వల్ల వస్తుంటాయి పొదుగు ఆపు? అంటే దానికి కొంచెము పాలిచ్చేదానికి నరాలు అనేది కొద్దిగా దెబ్బతిని ఒకసారి వస్తాయి. మామూలుగా వస్తాయి. ఆ పొదుగు ఆపు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? మామూలుగా హాస్పిటల్ ఆయింట్మెంట్ ఇస్తారు. సరిపోతుంది. కుంటు గాలికుంట్లు ఇట్లాంటివి వస్తుంటాయి. ఆ గాలికుంట్ల సంవత్సరానికి ఒకసారి. అది సంవత్సరానికి వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. ప్రతి సంవత్సరం అయితే ఒకసారి అయితే వస్తుంది. వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. గ్యారంటీ. అంటువ్యాధి అనేది మామూలుగా ఒక బరి నుంచి ఒక బరికి వస్తుంటుంది. వస్తుంది. ఒకదానికి వస్తుంది, అన్నిటికి వచ్చేస్తుంది. అవును. అప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మరి గాలికుంటు వచ్చి? మామూలుగా అందులకు ఒక మహిళలు అలాంటి వాళ్ళు పోవద్దు. మామూలుగా జాగ్రత్త తీసుకోవాలి. అంటుముట్టు స్నానం చేసి వెళ్ళాలి. లోపలికి జాగ్రత్తలు ఉంటాయి. అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త ఉండవలసింది. అప్పుడు ఆవు పాలు బాగుపడతాయి, బర్రె పాలు బాగుపడతాయి. ఆవు పాలు కాస్త రేటు తక్కువ. ఆవు పాలే మంచి పిల్లలకైతే. ఈ రేటు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. బర్రె పాలు అంటే శాతం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఆవులోనే బర్రెలేనా? ఆవులునే బర్రెలు. ఆవు పాలు ఎంత కమ్ముతారు? బర్రె పాలు ఎంత కమ్ముతారు? ఆవు పాలు మామూలుగా లేగలే తాగుతాయి, అంత పెద్దగా అమ్మం. ఒంగోలు ఆవులు ఉన్నాయి, జెర్సీ కాకుండా. ఒంగోలు, పుంగనూరు ఉన్నాయి. పుంగనూరు కూడా ఉన్నాయి. ఎక్కడ? వికారాబాద్ లోనే. శంషాబాద్ లో ఉన్నాయి. మామూలు అమ్ముతా ఉంటాయి. అవును. ఎన్ని ఉన్నాయి మామూలుగా? చిన్న ఆవులు ఒక 5 ఉన్నాయి. పుంగనూరు ఆవులు మేపుతున్నారు. ఇంట్లో తిరుగుతాయి. తిరగడం మామూలుగా అమ్ముతారా? మళ్ళీ మీరు అమ్మం. లేకపోతే గోశాల కొట్టిస్తాం. అమ్మేది లేదు. గోశాల కొట్టిస్తాను. అంటే కొంతమంది ఆల్రెడీ ఇళ్లలో తిరగటానికి బాగుంటాయి అని చెప్పేసి ఇష్టపడుతుంటారు. పుంగనూరు ఇళ్ళకి వచ్చి ప్రతి ఇంటికి కానీ ఒక ఆవు నడుపుకోవాలి. మేలు. ఆవు లేకుంటే ఆవులు మేపుకోవాలి. ఒక ఆవును మేపుకుంటే మేలు. బాగానే ఉంటాయి. మామూలుగా అపార్ట్మెంట్ లో వాళ్ళకి కూడా తిరగటానికి ఒక 100 దేవుళ్ళకి పూజ చేసింది ఒకటే. ఒక పుంగనూరు ఆవు నడిపింది ఒకటి. అంతే. పుంగనూరు ఆవును అంత ఇదిగా ఉంటుంది. అంతే ఇదిగా. ఎక్కువ ఏం మేత పెట్టాలి? పుంగనూరు ఆవు అంటే చిన్నగా ఉంటుంది. అది మళ్ళీ అన్ని గడ్డి అంతా తింటది. ఏ గడ్డి అయినా తింటది. మామూలు దాన్ని కట్టియాలంటే ఒక జత తీసుకోవాలా? ఒకటైనా సరిపోతే జత అయినా సార్. మధ్యలోనే తిరుగులాడుతుంది అది. అవును. ఎన్ని ఉన్నాయి మామూలు మీ కాడ? మాట 4-5 ఉన్నాయి. అంటే కట్టి ఏంతోటి? అవి కూడా అయ్యింతోటి కట్టి ఎన్ని ఉన్నాయి మామూలుగా? కోడేలు ఎన్ని ఉన్నాయి మామూలుగా? అంటే 4-5 ఆడివే ఉన్నాయి. వేరే చోట్ల ఉంటాయి. తీసుకుపోయి దాన్ని దాటిస్తాం. మామూలు ఇంజక్షన్ సూటి ఉన్నాయి. 2 ఉన్నాయి. ఇంతే మళ్ళీ ఇంకా 2 ఆల్రెడీ పుంగనూరి ఇన్ని మా కాడ 3-4 ఈతలు 3-4 ఈతలు. రేటు కూడా బాగుంటుంది. పాలు కొంచెం తక్కువ ఇస్తాయి. కాకపోతే నడపాలి అవి. అట్లా చూసుకోవచ్చు మీరు. అన్ని అందుబాటులో ఉంటాయి ఇక్కడ. చూడొచ్చు మీరు అన్ని రకాల జాతి. ఇక్కడ చూస్తే మీకు అన్ని రకాల జాతి బర్రెలు చూస్తున్నారు. మీరు అందుబాటులో ఉంటే బాగా చూసుకోవచ్చు. మీకు
ఎక్కడి నుంచి వస్తున్నారు? బాల్కి వాళ్ళకి కర్ణాటక కర్ణాటక. కర్ణాటకనే వచ్చారు వాళ్ళు కర్ణాటకనే వచ్చారు ఎక్కడ ఉంది? ఎలా ఉంది ఈరోజు మార్కెట్? మంచిగా ఉంది సార్ ఎర్రడ సంత మంచిగా ఉంది కొనొచ్చు ఊర్ల నుంచి వచ్చి కొనే వాళ్ళకి కొనొచ్చు కొనొచ్చు ఎన్ని తెచ్చారు ఈరోజు మామూలు గేదెలు? నేను 25 తెచ్చా 25 తెచ్చావు. ఎన్ని ఎన్ని ఏజ్ అయితే ఇవన్నీ వేనా? అన్ని నాయ అన్ని ఇవే. అన్ని మాయ అన్ని మాయ ఇది అంతగా మాయ రెండో అవుతా తీసుకున్నా తీసుకున్నా ఎంత తీసుకుంటుండ్రు? ఎంత ఎలా ఉంది? బాగుంది బాగుంది మంచిగా ఉంది బాగుంది మంచిగా ఉంది బాగుంది అంగడి మాత్రం మంచిగా ఉంది. ముర్రా అన్ని జాఫరాబాద్ మంచి జాతి బర్రు అంతే జాతి బర్రే వస్తుంది. ఇంకో బర్రెని తీసుకుందాం చూస్తున్నాం ఒక బర్రె. బర్రెని చూద్దామని. ఎలా అంటే మామూలుగా అక్కడ లీటర్ ఎంత ఉంటుందన్న మీకు? మామూలుగా లీటర్ 80 మామూలు కేంద్రానికి వస్తే కేంద్రమే 10 పేడ వస్తే 80 80 ఇస్తారు. మామూలుగా ఇళ్ళలోకి వస్తే 100. ఇండ్లలో పోతే ఇక అది కొద్దిగా ఇటు అటు అటు ఇటుగా ఉంటుంది. అటు ఇటు ఇదేమో మామూలుగా ఎన్ని ఉన్నాయి మామూలుగా బర్రెలు? నాకు 5 ఉన్నాయి 5 ఉన్నాయి. అంటే ఎన్ని లీటర్లు ఇస్తుంది రోజుకి అన్ని రూపాయలు? మొత్తం 10 లీటర్ ఇస్తాయి అంటే రెండే ఇస్తాయి నాకు 2 ఇస్తుంది. 10 లీటర్ ఇస్తాయి 10 లీటర్ పొద్దున 10 సాయంత్రం 10. ఇలా పోతారా కేంద్రానికి? కేంద్రానికే కేంద్రానికి పోతారు. బాగుంటాయి చూస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శంకరపల్లి శంకరపల్లి నుంచి వస్తున్నారు. ఎలా ఉన్నాయి ఈరోజు మార్కెట్లో? మార్కెట్లో బర్రె బాగాలేవు, అన్ని కట్టినవి కూడా లేవు. పాలు విన్నాయి ఉన్నాయి అన్ని. అవి 1,20,000 చెప్తారు. మామూలుగా ఏదైనా చూశారు ఇప్పుడు? చూసినాం. రేట్లు ఎలా ఉన్నాయి రైతులు లాసే ఈ రేట్ల మీద. పాలు షేడ్ తక్కువ, చెప్పుడు ఎక్కువ ఉంది. ఆ రేట్లు ఇంత చెప్తారు, ఆడిపోయిన గుడ్ల మాయ వెళ్తుంది అదేం చెప్తారు. అడ్డగలో రేట్లు కొని అమ్ముతారా సార్? మీరే సాగుతారా? కొంటాం, మేమే కొంటాం. కొన్ని మేపుకోవడం. మాకు కూడా సెట్ ఉంది ఇట్లా. ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి 10 బర్రెలు ఉన్నాయి. కొంతమంది వచ్చాం కానీ అవి అడ్డగలో రేట్లు చెప్తున్నారు. ముందు కొనమైనా 70,000 కొడు కొనమైనా ఎలా ఉంది అక్కడ? 70,000 జర న్యాయం ఉన్నాయి అవి. ఇప్పుడు చూస్తే మొత్తం బక్కా ఉన్నాయి అన్ని. బాగాలే బాలు. ఇంకా రేట్ ఎక్కువ చెప్తారు. రేట్ ఎక్కువ చెప్తారు. 1,20,000, 1,10,000, 1,00,000 అందుబాటులో లేవు. అందుబాటులో లేవు బారు. చూసి ఒక బర్రె కూడా మామూలు బర్రెలు ఆవులు ఉన్నాయి, ఓన్లీ బర్రెలు ఆవులు ఉన్నాయి, ఓన్లీ బర్రెలే ఉన్నాయి. బర్రు ఎంత అమ్ముద్ది అక్కడ లీటర్ మామూలు పాలు? అక్కడ 55. మామూలు కేంద్రానికి పోస్తేనే లేకపోతే ఇళ్ళకి పోసినా 55? ఇండ్లలో అవసరమో 60-70 ఇస్తారు. పాలు పిండుకపోతే 55 ఇస్తారు. వాళ్ళు వచ్చి పిండుకొని పాలు పిండుకుంటారు. పాల రేటు పెంచరు. 60 కాడికి వసుకోవడం పోసుకోరు. వదలవు పాలు వదలవు అవి వదలవు అని చెప్తారు. కానీ రేట్లు ఎక్కువ, బర్రు బాగాలేవు జర. చూసినాం ఒక బర్రె చూసినా ₹1,00,000 చెప్తున్నాడు. 1,30,000 చెప్తున్నాడు. గుజరాత్ అంటున్నాడు, హర్యానా బర్రె అంటున్నాడు. అవి ఏ బర్రె కూడా మనకు తెలియదు. సెట్ల బర్రె తెచ్చి కూడా రేట్ చెప్తుంటారు వాళ్ళు.